వాటి గురించి డీటెయిల్గా మనకు వచ్చిన నారాయణ గారు వివరిస్తారు. కోసం హారతి ఇవ్వాలని లేదనంటే నన్ను పెట్టుకోవాలని చెప్పేసి ఒకరి మీద ఒకళ్ళు కనబడి ఆ 1 hour 2 hours ప్రోగ్రామ్ జరుగుతుంది, అయిపోతే వెళ్ళిపోతాం అంట. కానీ పరిస్థితి 1 day బిఫోర్ వచ్చి మీరు డ్యూటీలో చేసేటప్పుడు మీరు అంతా గమనిస్తూ ఉన్నారు. ముఖ్యంగా వాళ్ళు ఏంటంటే ఒక యాంగ్జైటీ సార్, ఒకవేళ మనం కాలు పెట్టాలని అతను జారిపోతారు సార్, పూర్తిగా కాలు దానిపైన పెట్టలేకపోతాడు, జారి వెళ్ళిపోతుంటారు. అప్పుడు మనకు సేఫ్ గా ఉంటాం సార్. అట్లాగే ముఖ్యంగా మనకి ఏమంటే బాధపడకుండా కానీ మనకు అడుగు పూర్తిగా పెట్టాలి. ఇలా ఇలా పడుకున్నారంటే ఇప్పుడు అడుగు పూర్తిగా పెట్టడానికి అవకాశం ఉంటుంది, ఎక్కడైనా పెట్టచ్చు. అలాగే అలా కాకుండా ఇలా క్రాసింగ్ ఈ విధంగా మనకు ఇట్లా ఇట్లా పూర్తిగా ఇట్లా బాధపడుకున్నా కానీ పూర్తిగా పెట్టి తలపైన మెడపైన ఏడంటే ఒకేస్తారు. అలాంటి కష్టం అవుతుంది. అలాగే మనం పట్టుకుంటానే ఆ వ్యక్తి యొక్క చేతులతో వెనక్కి తీసుకునేసాం అనుకోండి, రెండు చేతుల్లో ఇట్లా ఈ విధంగా వెనక్కి తీసి పెట్టుకున్నామంటే దాదాపు అతను ఒక 30% 30 నుంచి 40% వరకు అతను శక్తిని కోల్పోతాడు. రెండు చేతులు ఆ విధంగా లేపుకోవాలి. ఇలా పట్టుకొని ఈ విధంగా మనం లేపాలి. ఇలా చూడు సార్, ఇద్దరు అటుపక్క అతను ఇటుపక్క అతను అతను చూడు ఏ విధంగా లిఫ్ట్ చేస్తారు. అతనైతే కొట్లాడతాడు, వెళ్ళిపోకుండా ఉండడానికి ఈ విధంగా సార్ ఈ నిలుస్తూ ఉంటాడు సార్. కాళ్ళు నిలుస్తూ ఉంటే మనం వాడికి పోవడానికి పోలేదు. అప్పుడు ఏం చేయాలంటే సార్, ఈ కాళ్ళను మనం ఈ విధంగా ఉన్న కాళ్ళను మనం ఈ విధంగా వేసుకోవాలి సార్. ఇంకో మూడో వ్యక్తి ఈ విధంగా వేసుకున్నామంటే అతను కాలు కూడా చూడండి సార్, గమనించండి. ఇప్పుడు ఇక్కడ మనకి ఇది ఇక్కడ గేట్ ఉంది. ఈ గేట్ లో నుంచి మనము లోపలికి పంపించాలి. ఈ గేట్ లో నుంచి మనము లోపలికి పంపించాలనుకున్నప్పుడు మనము పార్టీలుగా డివైడ్ చేసుకోవాలి. మీరు ఓకే సార్. ఇప్పుడు మనము 3 బాక్సులు అంటే ఈ స్ట్రెంత్ కి 3 బాక్సులు అయితే సరిపోయింది కాబట్టి 3 బాక్సులు చేసుకుందాం సార్. సెషన్ అంటే మనం నేర్చుకోవడానికి, మనం ఇన్ సర్వీసెస్ కోర్స్ మాదిరిగా ఒక్కో పర్టికులర్ పరిస్థితిని, ఈ ఒక రకమైన పరిస్థితిని మనం ఎలా డీల్ చేయాలి అనేది తెలుసుకోవడానికి ఈ క్లాస్ని ఎస్పీ గారు అరేంజ్ చేశారు. అలా అన్ని సబ్ డివిజన్లో జరగబోతున్నాయి. దీంట్లో మనం ఎక్కువగా డే టు డే మనం చేసేటువంటి బందోబస్తుల్లో మనకు వచ్చేటువంటి ఛాలెంజెస్ ఏంటి, వాటిని ఎలా ఓవర్కమ్ అవ్వాలి, ఎలా అధిగమించాలి, వాటిని నైపుణ్యంతో ఎలా చేయాలి అనేది చెప్పడం కోసం ఇది పెట్టారు. సో దీంట్లో నేను 2-3 పాయింట్లు ఇవన్నీ మీకు ఆల్రెడీ అంతకుముందు నెల్లూరు జిల్లాలో ఉన్నప్పుడు ఇలాంటి బందోబస్తులు, ఇలాంటి పరిస్థితులు ఎప్పుడు వచ్చిండవు. మన తిరుపతి వచ్చిన తర్వాత ఎక్కువ మంది పిలిగ్రిమ్స్, ఎక్కువ వాటిలో ఇలాంటి అవసరం వస్తుంది. సో ఇది దీంట్లో మనం ఎక్స్పర్టైజ్ అంటే మన ప్రాణాన్ని మనం కాపాడుతూ మనం ప్రజల ప్రాణాలను కాపాడాలి. క్రౌడ్ అంటే ఎవరు? పబ్లిక్లో వాళ్ళు భక్తులు కావచ్చు, ఒక రాజకీయ పార్టీ కార్యకర్తలు కావచ్చు, లేదా ఒక సంఘటన చూడటానికి, లేదా ఒక మీటింగ్ని అటెండ్ అవ్వడానికి, ఒక ర్యాలీలో పార్టిసిపేట్ చేయడానికి సాధారణ ప్రజలు కావచ్చు, ఎవరైనా కావచ్చు. సో పోలీస్ అనేది మనం ప్రజల ధన మాన ప్రాణ రక్షణ కోసం ఉన్నాం. వాళ్ళ ప్రాణాలు రక్షించాలి, వాళ్ళకి సంబంధించి ఏం అఫెన్సులు జరగకుండా చూడాలి. అది మన ప్రధానమైన డ్యూటీ. సో వాళ్ళందరూ ఒక డ్యూటీకి వచ్చి, ఒక భక్తిగా ఒక దేవాలయానికో, ఒక దర్శనానికో, లేదా ఒక పుష్కరాల్లోనో, ఇలాంటి బ్రహ్మోత్సవాలకో, ఇలాంటి వాటికి వచ్చినప్పుడు కానీ, లేదా ఇంకో రకంగా ఇందాక చెప్పినట్టు ఒక పొలిటికల్ యాక్టివిటీలోనో ఇలా వచ్చినప్పుడు రకరకాల క్రౌడ్ని బట్టి మనం అన్ని రకాల డ్యూటీలు చేస్తుంటాం. సో మనకి మనం ఉన్నటువంటి డ్యూటీ, నేచర్ ఆఫ్ డ్యూటీ ఏంటి, ఆ ఉద్యోగంలో మనం ఏం చేయాలి, నాకున్న మెన్ ఎంతమంది, నాకున్న మెటీరియల్ ఏంటి, నాకు వచ్చేటువంటి ఛాలెంజెస్ ఏంటి, ఇక్కడ ఈ పాయింట్లో నేనుంటే నాకు ఎలాంటి సమస్యలు వస్తాయి, అంతకుముందు ఈ పాయింట్ ఎవరు చేశారు, సో ఇక్కడ ఆఫీసర్ ఎవరు, సో వచ్చే ఛాలెంజెస్ ఏంటి. ఇది మన పోలీస్ స్టేషన్కి సంబంధించి మనకు తెలిసిన ఒకే ఒక్క డ్యూటీ కాదు. వస్తారు వాళ్ళని ఎటు నుంచి పంపించాలి, నా దగ్గర ఉండాల్సిన ఫెసిలిటీస్ ఏంటి, బ్యారికేడ్లు ఉన్నాయా లేవా, మెగాఫోన్ కానీ
ఉందా లేదా, లేదా నా దగ్గర రో పార్టీ ఉందా లేదా, నాకు ఎమర్జెన్సీ వస్తే నేను ఎవరికి కాల్ చేయాలి, ఫోన్ నెంబర్ ఉందా లేదా, నా పై ఆఫీసర్ ఎవరు, కంట్రోల్ రూమ్కి ఎలా చెప్పాలి, మ్యాన్ ప్యాక్ ఉందా లేదా, ఇవన్నిటిని మొత్తం మీరు తెలుసుకొని మనం ప్రిపరేషన్లోనే పర్ఫెక్ట్గా ఉంటే ఉద్యోగం బాగా చేయగలుగుతాం.